గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఉగ్రవాదులకి చావు దెబ్బ కొట్టిన మన భారత సైన్యం మీ అందరికీ యాద ఉండొచ్చు. పహల్గాంలో చాలా వరకు మన హిందువులు అక్కడ తిరగనికి వెళ్ళినారు. చాలా మంది హిందువులు ఉండే పేరడిగి ఏ విధంగా ఈ టెర్రరిస్టులు అందరికీ చంపేసినారు. మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజే ప్రధానమంత్రి మోదీ గారు ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితిలో మా భారతీయుల పైన కాల్పులు జరిపిన ఈ టెర్రరిస్టుల్ని నేను ఏడవను. ఒక సంకల్పం తీసుకోండి. ఇవాళ చాలా వరకు కొన్ని పొలిటికల్ లీడర్లు మోదీ గారు చెప్తారు ఏం చెయ్యరు. చాలా వరకు పొలిటికల్ లీడర్లు కామెంట్ చేస్తారు. ఓకే, ఈ సమయం రాజకీయం గురించి మనం మాట్లాడదు, కానీ ఈ సమయం మన భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇచ్చింది దాని గురించి మనం మాట్లాడదాం. ఇవాళ ఏ దేశం కూడా ఈ విధంగా యాక్షన్ తీసుకోదు, కానీ మన భారత సైన్యం స్వయం ప్రధానమంత్రి గారు కూర్చొని మన భారతదేశ సైన్యంకి ఆదేశం ఇచ్చినారు, మీరేం చేస్తారు చేయండి. కానీ ఇవాళ మన భారత సైన్యం పాకిస్తాన్లో గుసాంచి టెర్రరిస్ట్ అడ్డల పైన అంటే టెర్రరిస్ట్ అడ్డ పైన ఏ విధంగా బాంబు దాడి చేసి దాదాపు 90 అబోవ్ టెర్రరిస్టుల్ని చంపేసినారు. అంటే మా హిందూ మహిళలు బొట్టు తీసేస్తే మా భారత సైన్యం రిజల్ట్ ఏ విధంగా ఇస్తుంది ఇవాళ మన భారత సైన్యం చూపెట్టింది. అదేవిధంగా పహల్గాంలో ఆ టెర్రరిస్టులు భర్తకి ఏ విధంగా చంపినారు మహిళల ముందు, చంపే ముందు ఏం చెప్పినారు వాళ్ళు, మోదీకి చెప్పుకోపో. ఇవాళ మోదీ గారు చెప్తున్నారు మా రిజల్ట్ ఈ విధంగా ఉంటుందని. ఇది ప్రారంభం. నేనైతే ప్రధానమంత్రి మోదీ గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం పాకిస్తాన్ పైన దాడు, పాకిస్తాన్ పైన యుద్ధమే స్టార్ట్ చేయాలి నా ఒక నివేదిక. ఎందుకంటే పాకిస్తాన్ ఒక టెర్రరిజం ఫ్యాక్టరీ. మనం ఒకటే చోటుకి దాడి చేసినాం, కొన్ని ఆతంకీయులు టెర్రరిస్టులు చనిపోయినారు. కానీ ఇవాళ ప్రతి ఒక్క పాకిస్తాన్ కోనలో టెర్రరిస్టులు తయారవుతున్నారు. అందుకోసం ఇప్పుడు ఒక మంచి సమయం. ఇవాళ భారతదేశం అందరు కూడా అనుకుంటున్నారు ఇప్పుడు పాకిస్తాన్తోని అటు ఇటు మనం ఒక యుద్ధం చేసుకోవాలని అందరు కూడా అనుకుంటున్నారు. అందుకోసం ప్రధానమంత్రి మోదీ గారితో ఒక నివేదిక, యుద్ధం స్టార్ట్ చేయండి, పాకిస్తాన్ మొత్తం ఖతం చేయండి. అది నేను మోదీ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. పరిణామంగా నిన్న నైట్ జరిగిన ఇన్సిడెంట్కి కొంత ఊరట పొందాం. బట్ అది ఇంకా స్టార్టింగ్, ఆరంభం. ఇంకా అంతం అనేది ఇంకా ముందు చూస్తారు. బట్ అయినప్పటికీ మీరు ఏదైతే చెప్పారో ఇప్పుడు వాళ్ళు కూడా ఎదురు దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వైజాగ్ 1 టౌన్ పరిధిలో ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగే కలెక్టర్ గారు నేతృత్వంలో జరిగినటువంటి మాక్ డ్రిల్ యావత్, ఎందుకంటే మనం ఎలర్ట్లో ఉండాలి. యుద్ధ ప్రతిపాదకన ఎటువంటి జరగకుండా సంఘటనలు జరిగినప్పుడు ప్రజలు జనరల్గా ప్యానిక్ అయిపోతుంటారు. ప్యానిక్ అయిపోయి ఆ క్షణంలో వెంటనే చిన్న తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అటువంటి నుంచి మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇటువంటి విషాదమైన పరిస్థితుల్లో మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, శత్రువులపై దాడి చేయడం ఎంత ముఖ్యమో మనల్ని మనం రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి స్టేట్కి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం. యాక్చువల్గా మేడం, ఈ మాక్ డ్రిల్ అనేది కేవలం ఇప్పుడు వైజాగ్లో ఏదైతే కొన్ని రెడ్ అలర్ట్ జోన్స్ అని చెప్పి ప్రకటించి కొన్ని ఏరియాస్ పెట్టారు. అందులో కూడా వైజాగ్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఒక ఏరియాలో పెట్టారు. బట్ మీ ద్వారాగా నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ టైంలో యావత్ యువత, అంటే మనం ఫీలింగ్ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అంటాం, ఇది కరెక్ట్ సమయం. ప్రతి ఒక్క భారత పౌరు అంటే ఇటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ యంగ్స్టర్స్ అందరూ కూడా ఆర్మీ వాళ్ళు ఉన్నారు కదా బోర్డర్లో, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటారు, నేవీ వాళ్ళు ఉన్నారు కదా, గవర్నమెంట్ ఉంది కదా అన్న నిర్లక్ష్యం
నిర్లక్ష్యం కాదు. ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఒక ఇండియన్ ఆర్మీ కింద పనిచేయవలసిన అవసరం ఉంది. రియల్లీ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే ఉగ్రవాదాన్ని నేలమట్టం చేయాలనే ఒక సంకల్పంతో భారత సాయుధ దళాలు చేసిన ఈ సాహసోపేతమైనటువంటి వీరోచితమైన దాడి అనొచ్చో, పోరాటం అనొచ్చో, ఎట్లా చూస్తున్నారు ఒక భారతీయుడు? చాలా ప్రౌడ్గా ఉందండి. ఇది నైట్ 1:20 అలా జరిగినప్పటి నుంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసినప్పటి నుంచి ఎలా ఉందంటే నిక్కబొడుచుకుని వస్తున్నాయండి ఒళ్ళంతా. కానీ ఇది సరిపోదండి. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఎలాంటిదంటే ఒక్కొక్క కుక్క కొన్న హీనం అండి. వాళ్ళకి ఏంటంటే ఇండియా ఆర్మీ మొత్తం చేతిలో ఉంది. అక్కడ ప్రెసిడెంట్ రూల్ ఉండదు, ప్రైమ్ మినిస్టర్ రూల్ ఉండదు, ఏమి ఉండదు. ఆర్మీ రన్ చేస్తుంది సార్. సో వాళ్ళకి ఏంటంటే ఇది సరిపోదు. ఇంకా గట్టిగా ఇవ్వాలండి, వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. లేకపోతే దానికి మేము అదేంటి గవర్నమెంట్కి ఎంత సహకరించాలంటే అంత సహకరించాలి. మాక్ డ్రిల్స్ కూడా మాకు సివిలియన్స్ ఏం చేయాలని చెప్పి మాకు చెప్పారు. ఇప్పుడు మేము ఎలాగా రియాక్ట్ అవ్వాలి, మేము ఎలాగా ఉండాలని చెప్పారు. సో మేము అదేంటి సపోర్ట్ మేము ఇస్తాం గవర్నమెంట్కి. కానీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఇంకా గట్టిగా సమాధానం ఇవ్వాలి. జరిగిన ఒక దాడి జస్ట్ శాంపుల్, పూర్తిగా విజృంభిస్తే మాత్రం అంటే మేము ఈరోజు చూసిన అదేంటి ప్రెస్ మీట్స్లో కూడా మీకు ఎలా అనిపించింది అంటే ఇట్స్ జస్ట్ అ బిగినింగ్ అని చెప్పి ఉంది. ఇది ఒక ట్రయల్ మాత్రమే. అది కూడా ఏంటంటే మా అక్క చెల్లెలు, మా ఇదేంటి నేవీ ఇదంటే ఎయిర్ ఫోర్స్లో ఉన్న అక్క చెల్లెలు అందరూ కలిపి వాళ్ళకి చిన్న శాంపుల్ మాత్రం ఇచ్చారండి. ఇంకా అదేంటి మొత్తం ఆర్మీ అంతా వాళ్ళకి మీద పడిందంటే సర్వనాశనం అవుతారండి వాళ్ళు. అసలు ఎందుకు పనికిరారు వాళ్ళు. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆదేశాలతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ సమన్వయంతో సేఫ్టీ మాక్ డ్రిల్స్ కూడా కొనసాగించడం వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పించినట్టు అవుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ సో ఏమైనా ప్రమాదాలు, విపత్తులు జరిగినప్పుడు ఎలా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, వాళ్ళని వాళ్ళు ఎలా రక్షించుకోవాలి, అలాగే దాడులు ఏ క్షణంలో జరిగినా కూడా దానికి ఎలా ప్రిపేర్ అయి ఉండాలనే దానిపైన ఈ సేఫ్టీ మాక్ డ్రిల్స్ సూపర్ సక్సెస్గా ముగిసాయని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు కొంతమంది పబ్లిక్తో మనం మాట్లాడుతున్నప్పుడు రోమాలు నిక్క పొడుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా భారతదేశ ప్రధాని మోదీ కావచ్చు, లేకపోతే హోంశాఖకు సంబంధించి కావచ్చు, రక్షణ శాఖకు సంబంధించి, ఇట్లా త్రివిధ దళాలకు సంబంధించి వాళ్ళు వీరోచితమైన పోరాటానికి సంబంధించి ప్రశంసలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలోనే భారతదేశ యువతగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు